వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. టుడే క్లాస్లో మనం మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఒక కరెంట్ ఇష్యూ అనేది మనకు రావడం అనేది జరిగింది. కాబట్టి ఆ కరెంట్ ఇష్యూకి సంబంధించి మనం డిస్కషన్ అనేది చేస్తాం. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా, లేదా మన గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా మనకి ఈ ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మానిటరీ పాలసీకి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ అనేవి మనకి అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ అనేది ఎందుకు కాంటెక్స్ట్గా ఇప్పుడు మనం తీసుకోవడం అనేది జరిగిందంటే, మీరు వెస్టర్డే న్యూస్లో అనేది చూసుంటారు. రీసెంట్గా మనకి శక్తికాంత్ దాస్ అనేది ఈ యొక్క మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి కొన్ని పాలసీ రేట్ల మీద నిర్ణయాన్ని తీసుకుంటూ మానిటరీ పాలసీ కమిటీ వారు అనేది ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కాబట్టి ఆ సందర్భంలో, ఆ కాంటెక్స్ట్లో ఈరోజు మనం అనేది ఈ టాపిక్ని అనేది డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇక మానిటరీ పాలసీ మీకు ఇలాంటి పదాలు వాడడం కానీ, అంటే ఇక్కడ ఉండేది ఏంటి అనేది అర్థం, పేపర్లో ఉండేటువంటి ఈ న్యూస్ అర్థం కావాలంటే కాస్త మనకి అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి అనేటువంటి మనకి కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. ఆ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత న్యూస్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం అనేది మనకు అర్థమవుతుంది. రైట్. మనం మానిటరీ పాలసీ అంటే ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే, శక్తికాంత్ దాస్ అనేటువంటి పర్సన్ మనకి ప్రజెంట్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్గా అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మన భారతదేశంలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935లో మనకి ఏర్పడటం జరిగింది. 1949లో దీన్ని జాతీయకరణ చేయడం అనేది జరిగింది. అలా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే, ప్రతి దేశంలో ఉండేటువంటి కేంద్ర బ్యాంకు మాదిరిగానే భారతదేశంలో ఉండేటువంటి ఒక కేంద్ర బ్యాంకు ఏంటి అంటే మనకి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఇటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఉండేటువంటి ద్రవ్యోల్బణాన్ని అనేది తగ్గించడం కోసం కానీ, లేదా భారతదేశంలో ఉండేటువంటి మనీ పంపింగ్ అనేది ఎక్కువ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ద్రవ్యోల్బణము అనేది రావటం అనేది జరుగుతుంది. మరి అటువంటి మనీ పంపింగ్ అనేది కంట్రోల్ చేయడంలో కానీ, అదేవిధంగా ఎకనామికల్ షాక్స్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మొదటి ప్రపంచ యుద్ధం కానీ, లేదా రెండవ ప్రపంచ యుద్ధం కానీ, లేదా అమెరికా ఆర్థిక మాంద్యంలో కానీ, అంటే లేదా కరోనా లాంటి కానీ, అంటే ఇటువంటి ప్రపంచ ఆర్థిక మాంద్యం అనేది వచ్చేటప్పుడు, ఎకనామికల్ క్రైసిస్ అనేది వచ్చేటప్పుడు ఆ టైంలో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి ఎలా ఉండాలి, అదేవిధంగా ఆ టైంలో ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి అని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ అనేది నిర్ణయించేటువంటి కొన్ని రేట్స్ని, లేదా నిర్ణయించేటువంటి పాలసీని ఏమంటారంటే మనకి మానిటరీ పాలసీ అని. దీనికే మరొకటి ఏంటంటే క్రెడిట్ పాలసీ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? మానిటరీ పాలసీ అంటే ఏంటి, క్రెడిట్ పాలసీ అంటే ఏంటి, లేదా మానిటరీ పాలసీ అన్నా క్రెడిట్ పాలసీ అన్నా ఒకటే, అదంటే ఏంటి చెప్తున్నాం. అంటే ఏంటి, ప్రతి దేశం యొక్క కేంద్ర బ్యాంకు ఏదైతే ఉంటుందో ఆ కేంద్ర బ్యాంకు, దాన్నే మన భారతదేశంలో ఏమంటున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడం కోసం, అంటే ఈ యొక్క ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం, అదేవిధంగా ఎకనామికల్ క్రైసిస్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, శ్రీలంక దేశంలో ఎకనామికల్ క్రైసిస్ అనేవి వచ్చాయి కదా. అటువంటి ఎకనామికల్ క్రైసిస్ వచ్చేటప్పుడు పాలసీ రేట్స్ ద్వారా ఇండియాలో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడం కోసం కొన్ని పాలసీ రేట్స్ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఆ పాలసీ రేట్స్ని మనం ఏమంటామంటే మానిటరీ పాలసీ ఆర్ క్రెడిట్ పాలసీ అని పిలవడం జరుగుతుంది. మరి ఈరోజు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందంటే, యాక్చువల్గా మన భారతదేశంలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీ రేట్లు ఏమేమి ఉన్నాయంటే మనకి ఈ యొక్క సిఆర్ఆర్ అనేసి అంటారు. అంటే సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ సిఆర్ఆర్ ఏదైతే ఉందో ఈ సిఆర్ఆర్ అనేటువంటి క్యాష్ రిజర్వ్ రేషియో, అదేవిధంగా ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకేంటి బిఆర్ అంటే ఏంటంటే మనకి బ్యాంక్ రేట్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ మీన్స్
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేటువంటి దాన్ని. అదేవిధంగా ఆర్ఆర్ అంటే ఏంటంటే రెపో రేట్ అని. అదేవిధంగా మనకి త్రిబుల్ ఆర్ అంటే ఏంటంటే రివర్స్ రెపో రేట్ అని. ఇటువంటి పాలసీ రేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎంతెంత ఉండాలి అని డిసైడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్. మరి ఇటువంటి ఆర్బీఐ గవర్నర్ మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చారంటే రీసెంట్గా మనకి క్యాష్ రిజర్వ్ రేషియో అనేది 4.5% అనేది చేస్తూ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్ఎల్ఆర్ అనేది ప్రెజెంట్ అనేది మనకి 18% అనేది ఉన్నది మనకి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి బీఆర్ అండ్ ఎంఎస్ఎఫ్ అనేది 4.65% అనేది ఉండడం జరిగింది. 4.65% అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆర్ఆర్ అంటే రీసెంట్గా మార్పుకు లోన్ అయినటువంటిది ఏంటంటే ఈ యొక్క ఆర్ఆర్ రీసెంట్గా 40 బేసిక్ పాయింట్స్ అనేది పెంచుతూ 4% ఉండేటువంటి రెపో రేట్ని ఇటీవల కాలంలో ఆర్ఆర్ అంటే 4.40 అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఆర్ అనేది 4% ఉంటే 4.5% అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా మనకి ఏంటంటే 3.35% అనేది మనకి ఏంటంటే ఈ యొక్క రివర్స్ రెపో రేట్ అనేది ప్రెజెంట్ ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు నేను చెప్తే, కానీ వీటి గురించి అనేది మాట్లాడేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. దేశం యొక్క ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటువంటి శక్తి అనేది వీటికి ఎందుకు ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఈ పాలసీ రేట్లను అనేది ఈ విధంగా డిసైడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఒకప్పుడు అంటే ఇప్పుడు మనకి 2016వ సంవత్సరంలో ప్రధానంగా ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ చేతుల్లో ఇటువంటి నిర్ణయం అనేది ఉండేది. కానీ 2016వ సంవత్సరంలో దేశాన్ని కీలకంగా నిర్ణయించేటువంటి ఈ వడ్డీ రేట్లు ఒక వ్యక్తి చేతుల్లో ఉండటం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు. దేశంలో ఉండేటువంటి వడ్డీ రేట్లు అనేది ఒకరి చేతుల్లో ఉండడం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు అనేటువంటి ఉద్దేశంతో 2016లో మనకి మళ్ళీ 5 మినిట్స్లో కాల్ చేస్తాం. ఇప్పుడు దేశంలో నిర్ణయించేటువంటి వడ్డీ రేట్లు అనేది మనకేంటంటే యాక్చువల్గా ఒకరి చేతుల్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో 2016వ సంవత్సరంలో ఉర్జిత్ పటేల్ యొక్క అధ్యక్షన మనకి ఏంటంటే ఈ యొక్క ఉర్జిత్ పటేల్ యొక్క అధ్యక్షన మనకి ఏంటంటే ఒక కమిటీని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఏం చెప్తుందంటే దేశంలో నిర్ణయించే కీలకమైనటువంటి వడ్డీ రేట్లు ఒక ఆర్బీఐ గవర్నర్ చేతుల్లో ఉంటే ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. కానీ దీనికంటూ ఒక సెపరేట్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని అనేది అపాయింట్మెంట్ చేయండి అని మనకి మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని ఒకటి అపాయింట్ చేయమని ఏ కమిటీ రికమెండేషన్ మేరకు వచ్చిందంటే ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్ మేరకు వచ్చింది. అంటే ఇప్పుడు భారతదేశంలో 2016వ సంవత్సరం నుండి 2016 ఇయర్ నుండి మనకి ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఈ వడ్డీ రేట్లను అనేది ఏం చేస్తుందంటే డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రెజెంట్ ఈ వడ్డీ రేట్లను డిసైడ్ చేసే కమిటీ ఏదంటే మానిటరీ పాలసీ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుండి 2016 నుండి. అంతకుముందులో ఎవరు డిసైడ్ చేసేవారంటే ఉర్జిత్ పటేల్ అనేటువంటి వ్యక్తి అనేది డిసైడ్ చేయడం అంటే ఒక ఆర్బీఐ గవర్నర్ అనేది మాత్రమే డిసైడ్ చేశారు. ఆ తర్వాత ఏదైతే 2016లో వచ్చిన ఉర్జిత్ పటేల్ ఉందో ఆ ఉర్జిత్ పటేల్ కమిటీ ఎంపీసీని రికమెండేషన్ చేశారు. ఎంపీసీని రికమెండేషన్ చేయడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ పాలసీ రేట్లు అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే ఈ యొక్క ఉర్జిత్ పటేల్ అధ్యక్షన ఏర్పడినటువంటి ఎంపీసీ కమిటీ. అంటే ఇప్పుడు ఎంపీసీ కమిటీకి అధ్యక్షులు ఎవరు ఉంటారు అంటే యాక్చువల్గా ఎంపీసీలో మనకి అధ్యక్షులు ఎవరంటారంటే ప్రజెంట్ మనకి ఎంపీసీ అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీలో ప్రధానంగా ఎంతమంది అంటే 6 మెంబర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 6 మెంబర్స్ మానిటరీ పాలసీలో ఉండేటువంటి ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే 3 మెంబర్స్ని అపాయింట్మెంట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి అంటున్నాం కదా, ఆర్బీఐ అంటున్నాం కదా, ఇందులో ఆర్బీఐ గవర్నర్ అనేటువంటి ఒక పర్సన్ ఉంటాడు. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరంటే మనకి డిప్యూటీ గవర్నర్ అనేది ఉంటాడు. నెక్స్ట్ వన్ ఎవరు అంటే మనకి ఒక పర్సన్ అంటే ఆర్బీఐలో ఉండేటువంటి మిగతా పర్సన్ డైరెక్టర్స్ అంటారు కదా, ఆ డైరెక్టర్ అనేటువంటి ఒక వ్యక్తి అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఆర్బీఐ నుండి 3 ఉంటారు. నెక్స్ట్ వన్ ఇంకేంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3 మెంబర్స్ అనేది అపాయింట్మెంట్ చేస్తుంది. టోటల్గా 6 మెంబర్స్తో అనేది మనకి ప్రెజెంట్ ఏంటంటే ఎంపీసీ అనేది ఉండడం జరుగుతుంది, మానిటరీ పాలసీ కమిటీ. ఇప్పుడు ఈ కమిటీ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే మనం చెప్పాం కదా ఈ యొక్క పాలసీ రేట్స్ అని. ఏంటి ఆ పాలసీ రేట్స్ మనకి ఈ యొక్క పాలసీ రేట్స్ ఏంటి అంటే మనకి సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ బీఆర్ కానీ అదేవిధంగా ఇంకా ఏంటి చెప్పుకున్నాం ఆర్ఆర్ కానీ ట్రిపుల్ ఆర్ కానీ వీటినన్నిటిని డిసైడ్ చేసే రైట్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీసీకి అనేది ఉంటుంది.
కాబట్టి రీసెంట్గా మే 5 అంటే మే 5 అంటే మనకి వెస్టర్డే కదా, ఈ మే 5 అనేది చూసుకుంటే మనకి రీసెంట్గా ఈ యొక్క ఎంపీసీ కమిటీ యొక్క సమావేశంలో రీసెంట్గా ఈ వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో అంటే సిఆర్ఆర్ ఎంత 4% ఉండేది, ఈ 4%ని 4.5%గా ఇంక్రీజ్ చేయడం కానీ, అదేవిధంగా ఆర్ఆర్ అనేది కూడా 4% ఉంటుంది, దాన్ని 4.4%గా ఇంక్రీజ్ చేయడం కానీ రీసెంట్గా ఏంటంటే మే 5 అనేది ఈ ఎంపీసీ కమిటీ కీలక నిర్ణయం అనేది తీసుకోవటం అనేది జరిగింది. అందుకని మనకి న్యూస్లోకి అనేది రావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఏదైతే ఉందో వీటిని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలవడం జరుగుతుంది. ఏంటి ఆ పేరు అంటే మనకి ఈ సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ని ఏమంటారంటే మనకి రిజర్వ్ రేషియోస్ అని పిలవడం అనేది జరుగుతుంది. సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని ఏమని పిలుస్తారండి, రిజర్వ్ రేషియోస్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్, ఎంఎస్ఎఫ్, ఆర్ఆర్, RRR ఏదైతే ఉందో వీటిని ఏమంటారంటే పాలసీ రేట్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. వీటిని ఏమంటారండి పాలసీ రేట్స్ అని పిలవడం జరుగుతుంది. అలా మనకి ఈ 4ని పాలసీ రేట్స్ అని, ఈ రెండింటిని ఏమంటారంటే రిజర్వ్ రేషియోస్ అని పిలుస్తారు. మనకి సింపుల్గా అడిగేటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వానిలో పాలసీ రేటు కానిది ఏది అని అడుగుతాడు, లేదా ఈ క్రింది వానిలో ఈ యొక్క రిజర్వ్ రేషియో అని వేటిని అంటారు అని అడుగుతారు. అటువంటి అప్పుడు ఈ 6లో 4 అనేది మనకి పాలసీ రేట్స్ అవుతాయి, 2 అనేవి రిజర్వ్ రేషియోస్ అవుతాయి. అయితే ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది అన్నాం కదా ఈ రేట్స్ అనేవి ఎంత ఉండాలనేసి. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎవరెవరు ఉంటారని చెప్పుకున్నాం మనం, 3 మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి, 3 మెంబర్స్ ఆర్బీఐ నుండి కదా. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం, ఇప్పుడు ఆర్ఆర్ అనేది 4% నుండి 4.40% ఉండాలని వీళ్ళు అనేది అన్నారు. ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు అనేది ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ ఏమైంది, ఈక్వల్గా అంటే ఆరుగురు ఒప్పుకోవాల్సిన లేదు, మెజారిటీ అనేది రావాలి. మెజారిటీ అంటే ఏంటి, 6లో 4 అనేది ఒప్పుకోవాలి. కానీ 3 మెంబర్స్ అనేది దానికి అనేది న్యూట్రల్గా ఉన్నారనుకోండి, అప్పుడు మనకి కాస్టింగ్ ఓట్ అనేది అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీలో కాస్టింగ్ ఓట్ అనేది ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐ గవర్నర్కి అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్కి అనేది కాస్టింగ్ ఉంటుంది. అంటే ముగ్గురు అనేది ఆ పాలసీ రేట్లను డిసైడ్ చేసేటప్పుడు న్యూట్రల్గా వచ్చిందంటే అప్పుడు మనకి కాస్టింగ్ ఓట్ అనేది ఎవరికి అనేది ఉంటుందంటే ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్కి అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మానిటరీ పాలసీ కమిటీలో కాస్టింగ్ ఓట్ అనేది ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐ గవర్నర్కి అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ యొక్క మానిటరీ పాలసీ ఏదైతే ఉందో ఈ మానిటరీ పాలసీ విధానం ద్వారా వడ్డీ రేట్లు డిసైడ్ చేస్తారు. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానిటరీ పాలసీ విధానం ద్వారా ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని అనేది నియంత్రణ చేయవచ్చు అని మొట్టమొదటిసారిగా ఏ దేశంలో అనేది ప్రవేశపెట్టడం జరిగిందంటే మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే న్యూజిలాండ్ అనేటువంటి దేశంలో మొట్టమొదటిసారిగా మానిటరీ పాలసీ ద్వారా అనేది వడ్డీ రేట్స్ అనేది మానిటరీ పాలసీ ద్వారా ఏంటంటే కంట్రోల్ చేయొచ్చని ఆ దేశంలో ద్రవ్యోల్బణాన్ని మొట్టమొదటిసారిగా మానిటరీ పాలసీ ద్వారా కంట్రోల్ చేసిన దేశం ఏదంటే న్యూజిలాండ్. అంటే మానిటరీ పాలసీ విధానం మొట్టమొదటిసారిగా ఏ దేశంలో వచ్చింది అంటారు, ఏ దేశంలో వచ్చిందంటే న్యూజిలాండ్లో రావడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, దీని యొక్క ఇంట్రడక్షన్ యొక్క ఫ్యాక్టర్ అనేది చెప్పుకున్నాం. ఇంట్రడక్షన్ ఏం చెప్పుకున్నాం, అసలు ఈ రేట్స్ అంటే ఏం చూడలేదు, రేట్స్ని ఎవరు డిసైడ్ చేస్తారో చూసాం, అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటో చూసాం, 2 విషయాలు చూసాం. ఇప్పుడు ఏం మాట్లాడతామంటే ఇప్పుడు ఆల్రెడీగా మనకి ఇక్కడ మీకు డౌట్ ఉంటుంది, ఏంటి సిఆర్ఆర్ అని చెప్పుకున్నాం, ఎస్ఎల్ఆర్ అని చెప్పుకున్నాం కదా, ఇగోండి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అని చెప్పుకున్నాం కదా, వీటిని ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తే జాగ్రత్తగా వినండి. రైట్, ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇక్కడ సిఆర్ఆర్ అంటున్నాం. సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే దీన్ని తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అని పిలవడం అనేది జరుగుతుంది. నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఏదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. ఎవరుంటారు, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అనేక కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఏ బ్యాంక్స్ ఉంటాయండి, మనకి కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. మనకి ఆర్బీఐ ఉంటుంది, ఆర్బీఐ కింద మనకి ఏంటంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్ బ్యాంక్స్ తమకు వచ్చేటువంటి డిపాజిట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డిపాజిట్స్ని ఏమంటారంటే ఎన్డిటిఎల్ అని పిలవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎన్డిటిఎల్ అంటే ఏంటంటే నెట్
డిమాండ్ టైం లయబిలిటీస్ అనేసి అంటారు. నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు, నేను క్లారిటీగా మీకు ఇస్తాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకుందాం. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకుకు వచ్చేటువంటి మొత్తం డిపాజిట్లు, సపోజ్కి ఒక 20,000 రూపాయల డిపాజిట్లు అనేవి ఎస్బీఐ బ్యాంక్ అనేది వచ్చింది. ఎన్ని వేలు డిపాజిట్లు వచ్చిందండి? 20,000 డిపాజిట్లు అనేది వచ్చింది. చూడండి, ఎస్బీఐ బ్యాంక్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు మనకి ఎస్బీఐ అనేటువంటి బ్యాంక్ అనేది ఒకటి ఉన్నది. పైన మనకి ఏంటంటే అన్ని బ్యాంకులను కంట్రోల్ చేసే బ్యాంక్ ఏది? ఆర్బీఐ అనేది ఉన్నది అనుకుందాం. ఇప్పుడు ఎస్బీఐకి అనేది ఈ యొక్క 20,000 డిపాజిట్స్ అనేవి వచ్చాయి అనుకుంటే, ఈ 20,000 డిపాజిట్లో 5,000 డిపాజిట్స్ అనేది ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ 5,000 డిపాజిట్స్ అనేవి ఏం చేస్తుందంటే అదర్ బ్యాంకులు అనేది దాయడం అనేది జరుగుతుంది. ఎవరు? ఎస్బీఐ. ఇప్పుడు ఎస్బీఐ ఇక్కడ ఎన్ని డిపాజిట్లు ఉంటాయి? 15,000 రూపాయల డిపాజిట్లు ఉంటాయి కదా. ఈ 15,000 డిపాజిట్ల మీద కొంత పర్సెంటేజ్ ఎంత? ఓ 5% తీసుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు 5% అనేది లెక్కించి ఏం చేస్తుందంటే ఈ యొక్క 750 రూపీస్ అనేది ఎక్కడ అనేది పెడుతుందంటే ఆర్బీఐ కాడ ఉంటుంది. అంటే ఎస్బీఐ తమ దగ్గర ఉండేటువంటి నిల్వల్లో కొంత మొత్తాన్ని, కొంత పర్సెంటేజ్ని ఆర్బీఐ దగ్గర ఉండడాన్ని ఏమంటారంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలవడం జరుగుతుంది. నగదు నిల్వల నిష్పత్తి. ఇలా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి కమర్షియల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రతి కమర్షియల్ బ్యాంక్ ప్రతిది కూడా ఆర్బీఐ దగ్గర కొంత నగదు నిల్వల నిష్పత్తిని ఉంచుతుంది. అది ఏ విధంగా ఉంచుతుందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లం ఏంటి? ఎన్డీటీఎల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీటీఎల్ అంటే ఏంటంటే నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అనేసి. అంటే ఏంటి? టోటల్గా ఇక్కడ మనకు ఓవరాల్గా వచ్చేటువంటి మొత్తం డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఒక బ్యాంక్కి, అందునుండి బ్యాంక్ దాచుకునే డిపాజిట్లను తీసివేస్తే నెట్ అనేది వస్తుంది. ఆ నెట్ నుండి ఎంతైతే క్యాలిక్యులేట్ చేశారో అంత క్యాలిక్యులేట్ చేయడము, అంత క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ పెట్టాలంట? ఆర్బీఐ దగ్గర అనేది పెట్టాలి. అలా పెట్టడాన్ని ఏమంటారంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనేసి పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి సిఆర్ఆర్ ఎంత? మనకి 4.5% కదా. అలా ప్రతి బ్యాంక్ కూడా 4.5% నగదు అనేది కమర్షియల్ బ్యాంకులు ఎక్కడ పెట్టాలంటే ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఇప్పుడు పెట్టడం వల్ల ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎస్బీఐ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆర్బీఐకి అనేది వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇలా ఆర్బీఐకి అనేది వెళ్ళిపోయిన తర్వాత, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనేది వెళ్ళిపోయిన తర్వాత, ఆర్బీఐకి అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు అనేవి తగ్గుతాయా పెరుగుతాయి? ఒకసారి ఆలోచించండి ప్లీజ్. ఆలోచిస్తే ఇక్కడ అనేది డబ్బులు అనేవి ఏమవుతాయి? తగ్గుతాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్స్ కాడ డబ్బులు తగ్గుతాయి కాబట్టి ప్రజలకు ఇచ్చేటువంటి లోన్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఏమవుతాయి? మనకి తగ్గుతాయి. ప్రజలకు ఇచ్చే లోన్ ఫెసిలిటీస్ కూడా ఏమవుతాయండి? తగ్గుతాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చే లోన్ ఫెసిలిటీస్ అనేవి తగ్గుతాయని చెప్పాం కదా. ఆటోమేటిక్గా ప్రజలు డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఇలా మనకి ఏమవుతుందంటే ఆర్బీఐ తీసుకునేటువంటి నిర్ణయం వల్ల సామాన్య మానవుడికి కూడా ఏమవుతుందంటే ఒక ఉపయోగమా లేకపోతే నిరుపయోగమా అనేటువంటి విషయం అనేది ఆధారపడి ఉండి టోటల్గా దేశంలో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడంలో అనేది ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద సిఆర్. నెక్స్ట్ రెండోది ఏంటి? మనకి ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అంటే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? సిఆర్ఆర్ అంటే నగదు రూపంలో ఉంచడం. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే జీసెక్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా గోల్డ్. అంటే కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్ బ్యాంకులు అనేది ఆర్బీఐ దగ్గర మనీ రూపంలో కాకుండా జీసెక్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలోను, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలోను, గోల్డ్ రూపంలో కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఉంచే నిల్వల మొత్తాన్ని ఏమంటారంటే ఎస్ఎల్ఆర్. ప్రెజెంట్ ఎస్ఎల్ఆర్ మనకి ఎంత ఉందండి? మనకి 18% అనేది ఎస్ఎల్ఆర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఎస్ఎల్ఆర్. నెక్స్ట్ వన్ ఏంటి? బ్యాంక్ రేట్. దీన్నే ఏమంటారంటే చీప్ మనీ పాలసీ అని పిలవడం జరుగుతుంది. దీన్నే ఏమంటామండి? మనం చీప్ మనీ పాలసీ అని పిలవడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే బ్యాంక్ రేట్ అంటే చీప్ మనీ పాలసీ. చీప్ మనీ పాలసీ అంటే తక్కువ వడ్డీ రేటుకి ఇంట్రెస్ట్ అనేది లభించడం. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి కాలంలో 1923లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటంటే దీర్ఘకాలిక అవసరాల కోసం, దేనికోసం? లాంగ్ టైమ్ నీడ్స్ అనేవి ఉంటాయి. ఎవరికి ఉంటాయి? కమర్షియల్ బ్యాంకులకు అనేది ఉంటుంది. అంటే వాణిజ్య బ్యాంకులు, ఎగ్జాంపుల్ మన ఎస్బీఐ తీసుకోండి. వాణిజ్య బ్యాంకులకి ఏదైనా పెద్ద అవసరం వచ్చిందనుకోండి, దీర్ఘకాలిక అవసరం ఏదైనా వచ్చిందనుకోండి, అలాంటి సందర్భంలో ఆర్బీఐ దగ్గర డబ్బులు అనేది తీసుకుంటుంది. ఇప్పుడు నాకు అవసరం అనుకోండి, నేను డబ్బులు ఎవరికైనా తీసుకుంటా కదా, అప్పు వాడతా కదా. అలానే మనకి ఏంటంటే బ్యాంకులకు కూడా అప్పుడప్పుడు అవసరాలు అనేవి ఉంటాయి. అలాంటి సందర్భంలో కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అనేది కొంత డబ్బులు తెస్తుంది.
ఇప్పుడు డబ్బులు తెచ్చేటప్పుడు ఆర్బీఐ ఊరికే ఇస్తుందా? మనకు ఎవరైనా డబ్బులు ఊరికే ఇస్తారా? మనకు ఒక గుండు బాస్ కూడా చెప్తా ఉంటారు డబ్బులు ఎవరు ఊరికే రావు అనేసి. అలాగే మనకి డబ్బులు ఎవరు ఊరికే అప్పెవరు ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారు. అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేది ఆర్బీఐ అనేది ఏదైతే ఉందో ఈ ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్ డబ్బులు ఇచ్చేటప్పుడు కొంత ఇంట్రెస్ట్ రేట్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఎవరు? ఆర్బీఐ కలెక్ట్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ రేట్నే మనం ఏమంటామంటే బ్యాంక్ రేట్ అని పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ బ్యాంక్ రేట్ ఎంత ఉందంటే 4.65% అనేది ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి? ఎంఎస్ఎఫ్. అంటే ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎవరికి ఇస్తుంది? కమర్షియల్ బ్యాంకులకి ఇచ్చి కొంత వడ్డీ రేట్ను వసూలు చేస్తుంది. కాబట్టి ఇది స్వల్ప కాలానికి అంటే తక్కువ టైం పీరియడ్కి అనేది వస్తే దాన్ని ఎంఎస్ఎఫ్ అంటారు. ఎక్కువ పీరియడ్కి అయితే బ్యాంక్ రేట్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్కి నేను ఎస్బీఐ కాడికి వెళ్ళి అర్జెంట్గా ఒక 10 లక్షలు అనేది విత్డ్రా చేయాలనుకుంటున్నా. కానీ ఎస్బీఐలో 10 లక్షలు లేదు. అప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుందంటే చుట్టూ ఉండేటువంటి సమీప బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అడుగుతుంది. ఆ సమీప బ్యాంకుల దగ్గర అనేది లేకపోతే అప్పుడు ఆర్బీఐ కాడికి వెళ్తుంది. ఆర్బీఐ కాడికి వెళ్ళి ఒక 10 డేస్కో 14 డేస్కో 21 డేస్కో ఎన్నో కొన్ని అంటే ఓన్లీ షార్ట్ టైం అంటే షార్ట్ టర్మ్ పీరియడ్కి అనేది ఆర్బీఐ దగ్గర అనేది లోన్ అనేది తెస్తే ఆ లోన్నే మనం ఏమంటామంటే ఎంఎస్ఎఫ్ అంటారు. ఇది కూడా మనకి 4.65. ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు. బ్యాంక్ రేట్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? బ్యాంక్ రేట్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఎంఎస్ఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది. చూడండి 4.65. నెక్స్ట్ ఆర్ఆర్ అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులతో ప్రారంభమయ్యి మనకి రిజర్వ్ బ్యాంక్తో ముగుస్తుంది. అదేవిధంగా RRR రేట్ అంటే వాణిజ్య బ్యాంక్. ఇవి కూడా ఏంటంటే రిలేటెడ్ బిట్వీన్ ద కమర్షియల్ బ్యాంక్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ మధ్య ఉండేటువంటి సంబంధం. ఇది ఆల్రెడీగా మనం ఎకనామిక్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఎకనామిక్స్లో ఉండేటువంటి టోటల్గా చూసుకుంటే ఒక 2 అవర్స్ అనేది మనం ఆల్రెడీ లెసన్ అనేది చెప్పుకున్నాం. కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటూ మానిటరీ పాలసీ అనేది రీసెంట్గా మనకి ఏంటంటే న్యూస్లోకి రావడం జరిగింది. ఈరోజు చూడండి న్యూస్లోకి వచ్చినటువంటి ప్రధానమైన అంశాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకసారి చూడండి. న్యూస్లోకి వచ్చినటువంటి ప్రధానమైన అంశం చూసుకున్నట్లయితే చూడండి రీసెంట్గా మనకి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చెప్పుకుంటున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బుధవారం వడ్డీ రేట్ని 40 బేసిక్ పాయింట్లు అనేది పెంచింది. ఇలా 40 బేసిక్ పాయింట్లు అనేది మనకు పెంచడం వల్ల ఏమైంది? మనకి టోటల్గా ఆర్ఆర్ అనేది 4.4% ఉంటే ఇప్పుడు 4.40 అనేది అయింది. అంటే 40 బేసిక్ పాయింట్లు అనేది ఓన్లీ ఏం పెంచింది? ఆర్ఆర్ అంటే రెపో రేట్ అనేది పెంచింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 2 ఏళ్ళ నుంచి రెపో రేట్ అనేది పెంచలేదు. అంటే 2018 ఆగస్టులో నుండి ఇప్పుడు మనకి 2022 వచ్చింది. అంటే క్రమేపీ చూడండి 2019 2020 ఎందుకు? కరోనా సిచ్యువేషన్ వల్ల ఒకవేళ వీళ్ళు వడ్డీ రేట్లు పెంచారనుకోండి ప్రజల దగ్గర ఉండేటువంటి ద్రవ్యోల్బణం అనేది తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఏంటి? ద్రవ్యం అనేది ఎక్కువగా రేట్లు పెరిగిపోయిందంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చడం. అందుకే స్టాగ్నేట్గా ఉంచింది 2018 ఆగస్టు నుండి. ఇప్పుడు అనేది మార్చింది. అంటే 2 ఇయర్స్ నుండి మార్చలేదు. 2 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు మనకి ఏమైంది? మనకి 2018 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారిగా సిఆర్ఆర్ పెంచడం. అంటే 2018 ఆగస్టు తర్వాత మనకి 4 ఇయర్స్ తర్వాత క్రమేపీ 2022కి వచ్చాం. అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత ప్రధానంగా 4% ఉండే సిఆర్ఆర్ దాన్ని ఇప్పుడు ఎంత అంటే మనకి 4.5% అనేది తీసుకురావడం జరిగింది. కరోనా కంటే ముందులో మనకి ఏంటంటే ఆర్ఆర్ అనేది 4% ఉండేది. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ తర్వాత మనకి 4.40% పెంచామని రీసెంట్గా ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ అనేది నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి అలా ఆర్బీఐ గవర్నర్ అనేది పాలసీ రేట్ల మీద నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రెజెంట్ టుడే అనేది న్యూస్లోకి వచ్చినటువంటి ఒక ప్రధానమైన అంశం. కాబట్టి ఈరోజు టుడే న్యూస్లోకి వచ్చింది. కాబట్టి దీని గురించి మొత్తం లెసన్ కాకుండా జస్ట్ లెసన్కి అనేది కాంటాక్ట్ అయ్యేటువంటి కొన్ని విషయాల్ని ప్రాతిపదికగా తీసుకుంటూ అనేది మనం చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి దీనికి సంబంధించినటువంటి మొత్తం రివిజన్ అనేది ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఇస్తాం. రైట్. ఈరోజు ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకు ఇది వచ్చిందంటే రీసెంట్గా భారతదేశంలో వడ్డీ రేట్ల మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మానిటరీ పాలసీకి అనే కమిటీకి ఉంది. అందుకే మానిటరీ పాలసీ గురించి మాట్లాడుతున్నాం. అయితే మానిటరీ పాలసీ కమిటీ అనేది ప్రధానంగా ఏంటి అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ చేతుల్లో 2016లో ఉండేది. కానీ 2016లో ఉర్జిత్ పటేల్ ఏం చేసిందంటే దేశానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేసేటువంటి కీలకమైనటువంటి అత్యవసరమైనటువంటి నిర్ణయాల్ని ఒక వ్యక్తి చేతుల్లో ఉండడం కరెక్ట్ కాదు. దీనికంటూ ఒక కమిటీ అపాయింట్మెంట్ చేయాలని రికమెండేషన్ చేస్తే ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్ ప్రకారంగా ఎంపీసీ కమిటీ అనేది ఏర్పడింది. ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి కీలకమైనటువంటి పాలసీ రేట్లను డిసైడ్ చేసే కమిటీ ఏంటి అంటే మనకి ఈ కమిటీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారంగా భారతదేశంలో వడ్డీ రేట్లు అనేవి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలా మనకి రీసెంట్గా ప్రెజెంట్ వడ్డీ రేట్లు అనేవి ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మనకి సిఆర్ఆర్ అని 4.5%,
ఎస్ఎల్ఆర్ అనేది 18%, బీఆర్ అనేది 4.65, ఎంఎస్ఎఫ్ అనేది 4.65, ఆర్ఆర్ అనేది 4.40, అదేవిధంగా RRR అనేది 3.35. ప్రజెంట్ మనకు వడ్డీ రేట్లు ఇవి ఉన్నాయి. మరి ఇవేంటి అనేది ఒకసారి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాణిజ్య బ్యాంకులు నగదు రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొంత అమౌంట్ ఉంచడాన్ని ఏమంటారంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాణిజ్య బ్యాంకులు అనేవి ఈ నగదు రూపంలో కాకుండా ఏ రూపంలో గోల్డ్ అండ్ ఇంకా చూసుకుంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నదాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే కమర్షియల్ బ్యాంకులు దీర్ఘకాలిక అవసరాల కోసం ఆర్బీఐ నుండి కొంత మనీ అనేది తీసుకుంటారు. అప్పుడు ఆర్బీఐ చేసే వడ్డీ రేట్ని ఏమంటారంటే బ్యాంక్ రేట్ అంటారు. ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు కూడా కమర్షియల్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొంత మనీ అనేది వాడుకుంటారు, కానీ ఇది స్వల్పకాలానికి వాడుకుంటారు. అలా స్వల్పకాలాని మీద వడ్డీ రేట్ అనేది వేయడాన్ని అంటే ఆర్బీఐ వడ్డీ రేట్ వేయడాన్ని ఏమంటారంటే ఎంఎస్ఎఫ్ అంటారు. ఆర్ఆర్ RRR రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఉండేటువంటి రిలేషన్ తెలిసేదే ఆర్ఆర్ RRR. ఇవి మనకేంటంటే మానిటరీ పాలసీ రేట్స్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి న్యూస్ ఆర్టికల్ మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.